హలో మామ, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చేపలకు వచ్చాను మామ. ముఖ్యంగా ఎంపల పడడానికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ చూడండి, ఇది మనం రెగ్యులర్ గా వచ్చే లొకేషనే. ఎక్కడైతే వల అయితే వేసాను మామ, ఎందుకంటే బుడ్డపరుగులు పడడానికి వాళ్ళు వచ్చి జస్ట్ వేసాను. వేసి ఏమైనా పడతాయో లేదని తీసాను. తీస్తే ఒకే ఒక్క చేప అయితే పడాను మామ, బుడ్డపరికి. అదే మేమైతే పిత్తపరిగి అని పిలుస్తాము, కొందరు చుక్కపక్కి అంటారు కదా. ఈ చేప అయితే పట్టాను. వలేసి గంట సేపు అయితే మామ ఒక్క చేపే దొరికింది. సర్లే ఒక్కటే దొరికిందని సంతోషించాము. ఈ చేప పట్టేసి గేలం కేసులోకి అక్కడ మళ్ళీ వలేసి ఉన్న ఏమైనా దొరుకుతాయేమో అని ఆశతో ఉన్నాను. సో ఇక్కడికైతే నేనైతే పిత్తపరికి అయితే గుచ్చాను. గేలానికి గుచ్చి మన లొకేషన్. ఇక్కడైతే చాలా రకాల చేపలు ఉన్నాయి, ముఖ్యంగా ఎంపళ్ళు అనేవి ఉంటాయి. ఈ ఎంపళ్ళు పట్టడం కోసమే నేనైతే ఇక్కడికి వచ్చాను. నాకైతే ఫస్ట్ వేయడమే లేట్ మామ, ఒక ఎంపలు అయితే లాగింది. మామా చెప్పాను కదా, ఎంపలు దొరికింది. కొద్దిగా చిన్నదే కానీ దొరికింది మామ. ఇంకా చూడండి, లోపల ఇంకా బుడ్డబారికి ఉన్నది. లోపలికి చేప ఉండనే ఉన్నది. దొరికింది మామ, సూపర్. ఇవి చేపలు మాత్రం వేరే లెవెల్ టేస్ట్ మామ. నేను కొరమేనే అన్ని చేపల కన్నా టేస్ట్ అనుకున్నాను, కానీ ఈ చేప మొన్న ఒకసారి దొరికింది. దీని టేస్ట్ మాత్రం ఏ చేప కూడా పనికిరాదు ఈ చేప దగ్గరికి. సో ఇంకేమైనా దొరుకుతాయేమో, ఇంకా చేప ఉంది కాబట్టి ఇంకే చేప అని దొరికితే పెడతాను వీడియో. సో చూస్తుండండి. చూడమామ, ఇంకో చేప అయితే దొరికింది. ఇది కూడా ఎంపలే, కానీ చాలా చిన్నవి. ఇందులో పెద్దగా కూడా ఉన్నాయి. మొన్న దొరికింది. చూడండి ఎలాగుంది, దీని పళ్ళు కొరికేస్తుంది. ఇది కుక్ అయితే అయిపోయింది. మెయిన్ మొబైల్ పట్టుకొని వీడియో తీయడానికి అవ్వట్లేదు మామ, లేదంటే తీసేవాడిని. ఎలా హుక్ అయిపోయిందో. సరే లైవ్ లో చూపిస్తాను ఎట్లా ఏంటో, దొరుకుతాయో దొరకవు అనేసి. ముందు దొరికిన చేప అయితే ఇదే, ఎంపలి. ఇప్పుడు ఇది దొరికింది. మొత్తం 2. కొందరు కామెంట్ పెడుతున్నారు, బ్రో నువ్వు చేపలు పడుతున్నావు, గట్టు మీదకి వచ్చిన తర్వాత అయితే వీడియో తీస్తున్నావు, చేప పట్టేటప్పుడు అయితే వీడియో పెట్టట్లేదు ఎందుకు బ్రో అని అడుగుతున్నారు. తెలుసు బ్రో, కాకపోతే నా దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ అయితే లేదు. నేను మొబైల్ ఒక చేతితో పట్టుకుని ఒక సైడ్ గేలం పట్టుకుంటుంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మళ్ళీ ఇంకోటి దొరికింది ఎంపలే. ఇంకోటి దొరికింది, కానీ అన్ని సైజు ఉన్నట్టు ఉన్నాయి. నాకైతే 2 చేపలు మిస్ అయిపోయినాయి. అది వీడియో తీసే టైము లైవ్ లో చూపించాలనుకున్నాను. మరి 2 చేపలు మిస్ అయిపోయి. మరి అలాగే దొరికేటప్పుడు అయితే వీడియో తీయాలనుకుంటే వెనక ముళ్ళు మామ చెట్లన్నీ ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చిందంటే ముళ్ళు చెట్ల మీదైనా పడిపోవడం జరుగుతుంది, లేదంటే నీటిలో పడిపోవడం జరుగుతుంది. అందుకే మొబైల్ ఉంచేస్తాను. అందుకే దీనికి సొల్యూషన్ గా ఒక బెల్ట్, ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ నుంచి అయితే రాదు. క్లారిటీగా అయితే వీడియో తీసి పెడతాను. సో నాకైతే 3 చేపలు దొరికాయి.